ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇప్పుడు మరికొన్ని దేశాలు కూడా రాబోతున్నాయి. నాటో దేశాల్లోని జపాన్ కూడా డైరెక్ట్గా యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధం పైన జపాన్ ఆందోళనకు గురవుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేతను తీవ్రంగా ఖండించింది జపాన్. గ్లోబల్ ఎకనామీ పెద్ద మొత్తంలో పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి ఎలాగైనా సరే దీనిలో నుంచి మనం రికవరీ అవ్వాలంటే ఈ హార్ముజ్ జలసంధిని విడిపించాలి, లేదంటే మేము కూడా యుద్ధంలోకి దిగుతామన్నట్టుగా జపాన్ చెప్పుకొస్తోంది. సో ప్రెజెంట్ జపాన్ ఈ మాట ట్రంప్ ఎదుటే ఆ జపాన్కి సంబంధించినటువంటి ప్రధాని చెప్పుకొచ్చారు. సో నిన్న జపాన్ ప్రధాని సనాయే టకాయిచితో ట్రంప్ భేటీ అయ్యారు. జలసంధిని తిరిగి తెరిచేందుకు కలిసి పనిచేస్తామని జపాన్ చెప్పుకొచ్చింది. జపాన్తో కలిసి పనిచేయబోతున్నాడు ట్రంప్. ఈ విషయంలో జపాన్ ఇస్తున్న సపోర్ట్ని అద్భుతం అంటూ సంబోధించారు ట్రంప్. మరోవైపు నాటో దేశాలపైన తీవ్ర స్థాయిలో ట్రంప్ ఫైర్ అవుతున్నారు కూడా. చమురు సరఫరాలో కీలకమైన జలసంధి విషయంలో ఎవరు కూడా స్పందించకపోవడం, నాటో దేశాల్లో ఉన్నటువంటి దేశాలు ఏ ఒక్కటి కూడా ముందడుగు వేయకపోవడం, వాటిని ఆ జలసంధిని విడిపించడం కోసం ఎవరు కూడా ప్రయత్నం చేయకపోవడం పైన నాటో దేశాలపైన చాలా ఆగ్రహానికి గురవుతున్నారు ట్రంప్. ఇక హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు కలిసి పనిచేస్తామని చెప్పి నాటో దేశాలు కూడా ఒక నోట్ని విడుదల చేశాయి. సో ఒకసారి నోట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నోట్లో చాలా క్లియర్గా నాటో దేశాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నట్టుగా ఒక నోట్ని విడుదల చేశారు అంతా కలిసి. సో ట్యూస్డే 19th March అంటే నిన్న విడుదల చేసిన నోట్ ఇది. We condemn in the strongest terms recent attacks by Iran and unarmed commercial vessels in the Gulf, attacks on civilian infrastructure including oil and gas installations, and the de facto closure of the Strait of Hormuz by Iranian forces. Strait of Hormuz ని పూర్తిగా క్లోజ్ చేయడం పైన మేమంతా కలిసికట్టుగా పోరాడతాం, మేమంతా డెఫినెట్గా దాన్ని విడిపించుకుంటామన్నట్టుగా నాటో దేశాలన్నీ కలిసి ఒక నోట్ను విడుదల చేశాయి. సో we express our deep concern about the escalating conflict. We call on Iran to cease immediately its threats, laying of mines, drones and missile attacks and other attempts to block the Strait of Hormuz for coming and ongoing commercial ships, and to comply with the UN Security Council Resolution 2817. Freedom of navigation is a fundamental principle of international law, including under the United Nations Convention on the Law of the Sea. The effects of Iran's actions will be felt by people in all parts of the world, especially the most vulnerable. సో ఈ ప్రభావం ప్రపంచ దేశాల్లో అందరి ప్రజలపై పడుతోంది అనేది నాటో దేశాల్లోని యుఎస్ కానీ, జపాన్ కానీ, నెదర్లాండ్స్ కానీ, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఈ దేశాలన్నీ కూడా ఒక సంయుక్తమైనటువంటి ఒక నోట్ను విడుదల చేశాయి. సో మొత్తంగా నాటోలో 32 దేశాలు ఉన్నాయి. ఈ 32 దేశాల్లో యుఎస్ అండ్ యూకే, టర్కీ, స్వీడన్, స్పెయిన్, రొమానియా, పోర్చుగల్, పోలాండ్, నార్వే, నెదర్లాండ్స్, సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన దేశాలు. హంగేరీ, ఐర్లాండ్, గ్రీస్, జర్మనీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్, డెన్మార్క్, సో బెల్జియం, అల్బేనియా, ఇవన్నీ కూడా చాలా కీలకమైన దేశాలు. ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి. సో నాటో దేశాలతో పాటుగా ఎక్కువగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేయడం మూలంగా ఎఫెక్ట్ అయ్యే దేశాలు ఏవైనా ఉన్నాయనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చైనా. ఏషియన్ కంట్రీస్లో చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ అండ్ థాయిలాండ్ ఎఫెక్ట్ కాబోతున్నాయి. బికాజ్ ఈ దేశాలు 75% ఆఫ్ ఆయిల్ కన్జంప్షన్ మొత్తాన్ని కూడా అక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట నుంచి తెచ్చుకుంటూ ఉంటాయి. 75%, ఏకంగా చైనా అయితే ఇంకా చాలా అధిక మొత్తంలో. ఇండియా, జపాన్, సౌత్ కొరియాని కూడా వాళ్ళు వినియోగించుకునేటువంటి ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, ఈ మెటీరియల్స్లో 75% ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఇక మిడిల్ ఈస్టర్న్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఎవరున్నారు మరి అని అంటే సౌదీ మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆయిల్స్ని, ఇరాక్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది మనకి, యుఏఈ, కువైట్, ఖతార్ మనకు గ్యాస్ ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇరాన్ నుంచి పెద్దగా మనకి ఏం ఎక్స్పోర్ట్స్ లేవు. 90% ఇవే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి ఈ నాటో దేశాలకి అండ్ ఏషియన్ కంట్రీస్కి మోస్ట్లీ. సో యూరోపియన్ నేషన్స్లో ఇటలీ, స్పెయిన్, గ్రీస్, పోలాండ్ అండ్ బెల్జియం కూడా చాలా తీవ్రంగా నష్టపోయాయి. సో ఒక్కసారి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్లో మీకు చెప్తాను నేను ఎందుకు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇంత చాలా కీలకం అనేది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తే, సో ఇటు ఇండియాకి ఇప్పటికే యుద్ధం మొదలైన నాటి నుంచి మీరు చెప్పండి ఎంత నష్టపోయి ఉంటుంది? 1 కోటి, 2 కోట్లు, పోనీ 100 కోట్లు, ఇవి కాదు, ఏకంగా $50 బిలియన్ నష్టపోయింది. $50 బిలియన్ కేవలం భారతదేశం నష్టపోయింది యుద్ధం కారణంగా. ఎక్కడో చాలా దూరంగా, కంటికి కనిపించినంత దూరంగా. సరే, ఈ కంటికి కనిపించే విషయం పక్కన పెడితే ఊహకందని దూరంలో ఒక యుద్ధం జరుగుతోంది. ఒక చిన్న దేశం, ఇజ్రాయెల్ అనేటువంటి ఒక చిన్న దేశం, ఇరాన్ లాంటి ఒక ఎక్కువ ఏమంటారు దీన్ని భూభాగం అనేటువంటి ఇరాన్ పై దాడి చేస్తూ అమెరికా అనేటువంటి ఒక అగ్రరాజ్యం
ఇరాన్పై దాడి చేస్తూ ఉంటే ఇరాన్ ఈ రెండు దేశాలను తిప్పికొడుతూ ఉంటే ఒక చిన్న జలసంధిని 30-35 కిలోమీటర్ల జలసంధిని వాళ్ళు ఆపితే భారత్కు వచ్చిన నష్టం $50 బిలియన్. $50 బిలియన్ వచ్చింది. బికాస్ ఆఫ్ ఫ్యూయల్ షార్టేజ్, ఇన్ఫ్లేషన్ ఉంది, రూపీ పైన ప్రెషర్ కూడా ఉంది. సో క్రూడ్ ఆయిల్ తక్కువ అయిపోయింది, LNG తక్కువ అయిపోయింది. మనం ఎక్కువగా ఇరాక్, సౌదీ, UAE, కువైట్ అండ్ ఖతార్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చిన లాస్ $50 బిలియన్ ట్రేడ్ రిస్క్. తర్వాత చైనా ఏకంగా $150 బిలియన్ నష్టపోయింది. జపాన్ $60 బిలియన్ నష్టపోయింది. సౌత్ కొరియా $50 బిలియన్, యూరోపియన్ యూనియన్ ఏకంగా $170 బిలియన్ నష్టపోయింది ఈ యుద్ధం కారణంగా. USA కూడా సుమారుగా $50 బిలియన్ నష్టపోయింది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. సో ఇటు ఆయిల్ గురించి అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాం, తర్వాత క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది, అన్ని రకరకాలు అక్కడి నుంచే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లాస్ రికవర్ చేసేది ఎవరు మరి? సో ఇప్పుడు ఇంపోర్ట్ పరంగా మనం ఇంతలా నష్టపోతే మరి అక్కడి నుంచి పంపించే వాళ్ళు ఉండాలి కదా. అక్కడి నుంచి పంపించే దేశాలు మరి ఆ గల్ఫ్ కంట్రీస్ ఎంత నష్టపోయాయి తెలుసా? సౌదీ అరేబియా ఏకంగా ఒక రోజుకి $300 మిలియన్ నష్టపోతోంది. క్రూడ్ ఆయిల్ చైనాకి, ఇండియాకి, జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనకి ఇంపోర్ట్ కారణంగా మనం తీవ్రంగా నష్టపోతూ ఉంటే మరి దాన్నే బిజినెస్గా మలుచుకుని అక్కడ ప్రభుత్వాలు నడిపించలేని సౌదీ పరిస్థితి ఏంటి? ఒక రోజుకి $300 మిలియన్ నష్టపోతోంది ఈ యుద్ధం కారణంగా. ఇరాక్ ఏమో $200 మిలియన్, UAE $150 మిలియన్, కువైట్ $120 మిలియన్, ఖతార్ $200 మిలియన్ పర్ డే. నేను చెప్పేది అంతా కూడా ఇరాన్ ఒక రోజుకి $120 నష్టపోతోంది. చైనాకి తన ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశం. అత్యధికంగా చైనా కొనుగోలు చేసే దాంట్లో 90% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచే వెళ్తూ ఉంటుంది. 90%లో ఇరాన్ నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. దీంట్లో క్రూడ్ ఆయిల్ ఉంది, LNG ఉంది. సో ఒక రోజుకి సగటున 20 మిలియన్ బ్యారెల్స్ వస్తాయంట ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట. ఇప్పుడు ఆ 20 మిలియన్ బ్యారెల్స్ అన్ని కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. అంటే ఏ స్థాయిలో ఇరాన్ ఒక స్కెచ్ వేసి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మొత్తం తన కంట్రోల్లోకి తీసుకొని ఈరోజు ఇన్ని దేశాలు ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం. కొన్ని $1 బిలియన్ నష్టపోతోంది. $1 బిలియన్. సో ఈ స్థాయిలో ఉన్న నష్టాన్ని తిరిగి ఇప్పటికి మనం రిటైర్ చేయగలుగుతామా? అది సాధ్యమవుతుందా? ఉదాహరణకి రస్లాఫాన్ అండ్ ఇటు సౌత్ పారస్ అనేది ఇరాన్లో కుప్పకూలినటువంటి ఆ గ్యాస్ రిఫైనరీకి సంబంధించినటువంటి ఆ గ్యాస్ ఫీల్డ్. సో సౌత్ పారస్ అండ్ రస్లాఫాన్ సంబంధించినటువంటి ఈ కంపారిజన్లో ఇప్పటికే రస్లాఫాన్ అనేది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ పూర్తిగా నష్టపోయింది. సో ఆ నష్టపోయిన దాంట్లో ఇప్పుడు వాళ్ళు తిరిగి పునరుద్ధరించాలంటే సుమారుగా ఒక 5 ఏళ్ళు పడుతుందంట దాన్ని మళ్ళీ కంప్లీట్గా రిట్రైవ్ చేయాలంటే. ఈ 5 ఏళ్ల కాలం పాటుగా ఏం చేయాలి మరి? 5 ఏళ్ల కాలం పాటుగా మన భారతదేశానికి వచ్చేటువంటి 27% గ్యాస్ లెవెల్ అక్కడి నుంచే వస్తాయి. దాన్ని రికవరీ చేసేది ఎవరు? దాన్ని తిరిగి పునరుద్ధరించేటువంటి అవకాశం ఉంటుందా? 5 ఏళ్ల పాటుగా మరి భారతదేశం గ్యాస్ లెవెల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంత పెద్ద లాస్ అయితే ఏర్పడుతోంది. అందుకే నాటో దేశాలు అన్నీ కలిసి వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు యుద్ధం చేసుకోండి, కొట్టక చావండి, మీరైనా ఎక్కడైనా పోనివ్వండి, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మాత్రం వదిలేయండి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని వదిలేయకపోతే చాలా తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉండబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. నాటో దేశాన్ని ఏకమైపోయాయి. ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ని కూడా పాస్ చేశాయని కూడా. సో ఆ నోట్ మీరు చూస్తున్నారు. సో ఆ నోట్ ద్వారా ఇప్పుడు జపాన్ కూడా యుద్ధంలోకి వచ్చింది, నెదర్లాండ్స్ వచ్చాయి, ఇటలీ, బ్రిటన్ అన్ని కంట్రీస్ వచ్చాయి. మోస్ట్ ఇంపార్టెంట్ యూరోపియన్ కంట్రీస్ అనేది కూడా ప్రతిదానికి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది ఆయిలే, గ్యాస్ వీటిని వినియోగిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ పూర్తిగా అక్కడి నుంచి కట్టడి చేయడంతో వాళ్ళ అడుగు వేయాలన్నా కూడా ఆయిల్ అండ్ గ్యాస్ తప్పనిసరి. అక్కడ హీటర్స్ ఉపయోగిస్తూ ఉంటారు, ప్రతిదానికి జనరేటర్ కావాల్సిందే. సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైన నాటో దేశాలు కానీ IMO 3200 షిప్స్ అన్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మారిటైమ్ ట్రాఫిక్ అక్కడ స్ట్రక్ అయిపోయింది. కాబట్టి IMO ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్స్ కూడా భేటీ అయ్యాయి. ఇండియా కూడా దాంట్లో భాగస్వామిగా ఉంది. సో అన్ని దేశాలు భేటీ అయ్యాయి. ఇప్పుడు నాటో దేశాలంతా ఏకమైపోయాయి. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపిస్తారా ఈ దేశాలని కలిసి? ఒక ఇరాన్ని ఎదుర్కొని ఇన్ని దేశాలు పోరాడతాయా? లేదంటే ఇన్ని దేశాల మద్దతు కూరగట్టుకొని యుద్ధాన్ని ఆపేసి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ వదిలిపెడుతుందా? ఏం జరుగుతుందో చూడాలి. బట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశానికి ఈ యుద్ధం కారణంగా సుమారుగా $300 బిలియన్ నష్టం వచ్చిందంటే ఏ స్థాయిలో మనం నష్టపోతుందో అర్థం చేసుకోండి. సో ఏం జరుగుతుందో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఈ నష్టాన్ని పూడ్చడం కోసం మాత్రం డెఫినెట్గా ఇబ్బంది పడాల్సిందే.
ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. $50 బిలియన్ నష్టాన్ని పూడ్చాలంటే ఇండియాకి ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోండి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డొనాల్డ్ ట్రంప్ ఇటు జపాన్, ఇజ్రాయిల్, నాటో కంట్రీస్ అయినటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ ఇవన్నీ కూడా కలిసి ఇప్పుడు ఇరాన్ని ఢీ కొట్టగలుగుతాయా? ఇరాన్ వర్సెస్ ఈ అన్ని దేశాలు ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటుందో ఇప్పుడు మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.